వెల్కమ్ టు ఎన్ఐ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో చారిత్రాత్మక విధానపరమైన మార్పు. జనాభా నియంత్రణ స్థానంలో జనాభా సంరక్షణకు శ్రీకారం. ఏపీ పారిశ్రామిక రంగానికి సరికొత్త కొరియన్ బూస్ట్. 1000 దక్షిణ కొరియా సంస్థలను రప్పించడమే లక్ష్యం. తెలంగాణ పాలిటిక్స్ లో మాటల యుద్ధం. కేటీఆర్, హరీష్ రావులపై సీఎం రేవంత్ రెడ్డి పదునైన కౌంటర్. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఉగ్రరూపం. సీఎం స్థానంలో ఉన్నది సైకో, సాడిస్ట్ అంటూ సంచలన ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ చరిత్రలోనే ఒక అపూర్వమైన, విప్లవాత్మకమైన, విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించారు. జనాభా పెరిగిపోతుందంటూ దశాబ్దాలుగా అనుసరిస్తున్న పాత జనాభా నియంత్రణ ఆలోచనకు పూర్తి స్వస్తి పలికి మానవ వనరులను కాపాడుకునే జనాభా సంరక్షణ దిశగా సరికొత్త అడుగులు వేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటూ నాడు మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పిన మహోన్నత సందేశాన్ని అక్షరాల ఆచరణలోకి తెస్తూ ఈ రోజు నుంచే ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుడుతున్నట్లు సీఎం ప్రకటించారు. మారుతున్న ప్రపంచ డెమోగ్రాఫిక్ పరిస్థితులు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా తగ్గిపోతున్న క్రమాన్ని ముందుగానే గుర్తించిన చంద్రబాబు నాయుడు ఈ వ్యూహాత్మక మార్పును తెరపైకి తెచ్చారు. కేవలం సంఖ్యను తగ్గించడం కాదు, ఉన్న జనాభాను ఉత్పాదక శక్తులుగా, ఆరోగ్యకరమైన మానవ వనరులుగా మార్చడమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు పడ్డ కష్టం, ఎన్నో ఏళ్లుగా సమాజ ఎదుగుదల కోసం, కుటుంబాల మనుగడ కోసం ప్రజలు పడుతున్న శ్రమను గుర్తించి రాబోయే రోజుల్లో యువతరం కొరత రాకుండా ఉండాలంటే జనాభా సంరక్షణే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, విద్య, వైద్య రంగాలు మరియు ఉపాధి కల్పన విధానాల్లో భారీ మార్పులు రానున్నాయి. మనుషులే దేశానికి అసలైన సంపద అని చాటి చెప్పేలా ఈ రోజును ఒక మైలురాయిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవోలు, మార్గదర్శకాల రూపకల్పనకు సిద్ధమైంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఈ రోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను, ఆకాంక్షలను సాకారం చేయడం. రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలా మంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ నిర్మూలన, పారిశ్రామిక ప్రగతిపై కూటమి ప్రభుత్వం సరికొత్త అంతర్జాతీయ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలోకి అంతర్జాతీయ పెట్టుబడులను, ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థలను రప్పించడంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైన లక్ష్యాన్ని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 40 కొరియా సంస్థలు మాత్రమే నడుస్తుంటే ఆ సంఖ్యను ఏకంగా 1000కి పెంచడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు పెద్ద పరిశ్రమలను ఏపీకి తీసుకువచ్చే ప్రతిష్టాత్మకమైన బాధ్యతను తాను భుజానికెత్తుకున్నానని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మార్చేందుకు ఐటీ శాఖ విస్తృతమైన చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో గ్లోబల్ పార్ట్నర్షిప్ ను బలోపేతం చేసేందుకు కొరియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో లోకేష్ ఈ అధికారిక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు పడ్డ కష్టం, గతంలో పరిశ్రమలు రాక, ఉపాధి అవకాశాలు లేక రాష్ట్ర యువత పడ్డ కష్టాలను తీర్చేందుకు ఈ లక్ష్యాన్ని సాకారం చేసే లీడర్లలో ఒకటిగా తాను ముందుండి నడిపిస్తానని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా ఎంఎస్ఎంఈఎస్ మరియు భారీ రంగాలు అన్నిటినీ కలుపుకొని 1000 మార్కును సాధించడం కోసం ప్రభుత్వ పరంగా అవసరమైన భూసేకరణ, సబ్సిడీలు, వేగవంతమైన పారిశ్రామిక అనుమతులు వంటి అన్ని రకాల చర్యలను యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని తాము తప్పకుండా సాధించి తీరుతామని అధికారులకు, పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. 1000 కొరియన్ సంస్థలను ఏపీకి తీసుకువస్తామన్న మంత్రి నారా లోకేష్ ప్రకటన పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తుంది.
an opportunity to meet KAIKA, which is the Korean Auto Industries Corporation Agency, and we spent some time before I came here, before lunch, where we discussed about how do you bring the 250 member companies that they have, because we only have about 55 to 60 in India. Between my state and other neighboring state, we don't have all of them. I said, how do you bring all of them? So we discussed threadbare with them on it. So I'm also working with your associations, like how I work with Comia on the maritime SMEs. You know, these are companies with $10 million revenue to up to $1 billion revenue. So small, medium and large. I intend to bring all of them into an enclave providing mechanism. As I shared, Mr. Shanmohan here is the CEO of our Economic Development Board. He raised his hand. He is going to create a Korean desk, and one of the mandates with which we are working is to provide the ease of actually starting a company in India, providing all the regulatory safeguards, explaining to you all the compliances, the labor, the whole compliance in a single window. So you'll have one person working with you. This person will also be talking to all the companies which have already తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం సరికొత్త స్థాయికి చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మరియు బహిరంగ సభల వేదికగా అత్యంత పదునైన కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఆనాడు హరీష్ రావును స్వయంగా వాళ్ల మామ కేసీఆర్ గారే నమ్మలేదు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలంగాణలో విద్యాశాఖ మరియు ప్రైవేటు కార్పొరేట్ ఫీజుల నియంత్రణపై చర్చ జరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హరీష్ రావు రాజకీయ నైతికతను ప్రశ్నించారు. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చి ఆంధ్ర యాజమాన్యాల విద్యా సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడిన హరీష్ రావు ఇప్పుడు అదే సంస్థలకు అండగా నిలవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని నిలదీశారు. మీరు పడ్డ కష్టం, నాడు తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులు పడ్డ కష్టాన్ని నారాయణ చైతన్య సంస్థలు దోచుకుంటున్నాయంటే ఉద్యమకారుడిగా అడ్డుకోవాల్సింది పోయి నేడు స్వార్థ ప్రయోజనాల కోసం ఆ సంస్థల పంచన చేరి అలాంటి బతుకుతున్నావు, నీది ఒక బతుకేనా అంటూ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. కుటుంబ రాజకీయాల్లోనూ హరీష్ రావుకు నమ్మక ద్రోహం చేసిన చరిత్ర ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంక్షోభాన్ని రేవంత్ రెడ్డి మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో పెను తుఫానుగా మారాయి. హరీష్ రావు పొలిటికల్ బతుకుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ఘాటైన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఏ విధంగా కౌంటర్ ఇస్తారో, ఈ విద్యా సంస్థల వ్యవహారంపై ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి. మాకప్ప అంటారు కదా, దొంగోనికి చెప్పే లాభం అన్నారు. కొంతమంది గుడి ముందర చెప్పులు కూడా ఎత్తుకుపోతారు. మామ అల్లులు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసినాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేటుగానువో, కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసాను. బావకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి, కానీ కొడుకు 1 వసూలు చేసాను. మొత్తం కలిసి 10% ముక్కి బెక్కి బొక్కిన సంగతి నీ మామకి తెలిసే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండు నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాలి. తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా అగ్ని పర్వతంలా బద్దలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అత్యంత దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయనలో ఒక బాధ్యత గల సీఎం కంటే ఒక సైకో, ఒక శాడిస్ స్పష్టంగా కనిపిస్తున్నాడంటూ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అధికార మదంతో బూతులు మాట్లాడడంలో తాము పోటీ పడలేమని, సీఎం చేసే జైలు బెదిరింపులకు ఏ ఒక్క గులాబీ సైనికుడు భయపడబోడంటూ ఆయన చేసిన పొలిటికల్ వార్నింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న అంతర్గత పరిణామాలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంతో పీక్స్ కు చేరాయి. దీనిపై ప్రెస్ మీట్ వేసిన హరీష్ రావు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బూతులు మాట్లాడడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. తాము కూడా అదే స్థాయిలో బూతులు మాట్లాడి తమ క్యారెక్టర్ ను పాడు చేసుకోబోమని తేల్చి చెప్పారు. మీరు పడ్డ కష్టం, ఎన్నో ఏళ్లుగా తెలంగాణ సమాజం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ శ్రేణులు పడుతున్న కష్టాన్ని, పోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేవలం బెదిరింపులతో తొక్కేయాలని చూస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, చివరకు జైల్లో పెడతామని హెచ్చరించినా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క గులాబీ నాయకుడు గాని, క్షేత్రస్థాయి కార్యకర్త గాని రవ్వంతైనా భయపడే ప్రసక్తే లేదని ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.
నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రిలాగా ఆయన మాటలు లేవు. పొలాల్లో నీళ్లు బారించండి ముఖ్యమంత్రి గారు అంటే ఆయన నోటి వెంట అబద్ధాలు బూతులు బారిస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు కావాల్సింది త్రాగునీరు, సాగునీరు. ముఖ్యమంత్రి గారి శాపనార్థాలు ఈ రాష్ట్ర ప్రజలకో రైతాంగానికి అవసరం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి భాష చూస్తూ ఉంటే ఒక శాడిస్ట్ మాట్లాడుతున్నాడా అనే అనుమానం కలుగుతూ ఉంది. నిన్నటి ఆయన మాటల్లో 3 లక్షణాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 1 పచ్చి అబద్ధాలు, 2 బూతులు, 3 శాడిజం. ఈ 3 చాలా స్పష్టంగా కనబడ్డాయి. సరే, ఆయన బూతులతో మేము పోటీ పడలేము, ఆయనలాగా బూతులు. గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లై చైన్ లో హైదరాబాద్ నగరం మరో అరుదైన ప్రపంచ స్థాయి మైలురాయిని సొంతం చేసుకుంది. చిప్ల తయారీ పరిశ్రమలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ అంటే సిఎంపి ప్యాడ్ టెక్నాలజీ హబ్ దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లోనే లాంఛనంగా ప్రారంభమైంది. జపాన్ కు చెందిన దిగ్గజ సంస్థ తోహో కోకి సాంకేతిక సహకారంతో నగరంలోని టీ వర్క్స్ వేదికగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసేటప్పుడు సిలికాన్ వేపర్లను అత్యంత సమతూలంగా మృదువుగా మార్చేందుకు ఈ సిఎంపి ప్యాడ్లను ఉపయోగిస్తారు. గ్లోబల్ మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. టీ వర్క్స్ లో 8 కోట్ల విలువతో ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ యాక్సిస్ హబ్ ద్వారా విద్యార్థులు, యువ పరిశోధకులు, సరికొత్త స్టార్టప్లకు సరికొత్త సాంకేతిక శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రోటో టైపింగ్ సదుపాయాలు లభిస్తాయి. మీరు పడ్డ కష్టం, మన యువ ఇంజనీర్లు, ఐఐటి పరిశోధకులు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాల కోసం పడుతున్న శ్రమను గుర్తించి జపాన్ టెక్నాలజీని నేరుగా ఇక్కడికే తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఈసీఎంపీ ప్యాడ్లను పూర్తిగా భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం ద్వారా జపాన్లోని మీ సెమీ కండక్టర్ నెట్వర్క్తో కూడా మన దేశీయ ఎంఎస్ఎంఈలకు బలమైన లింకేజీలు ఏర్పడనున్నాయి. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుత స్వరంతో అమాయకత్వపు అలలుగా సాగే భావ వ్యక్తీకరణతో తరాల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన మహాగాయని మన జానకమ్మ. ఎస్ జానకి గారు ఇక లేరు. 1938 నుంచి 2026 వరకు సాగిన ఆమె సుదీర్ఘ జీవిత ప్రయాణంలో వేలాది అమర గీతాలకు ఆమె ప్రాణం పోశారు. ప్రస్తుతం ఆమె భౌతిక కాయాన్ని కర్ణాటకలోని మైసూర్ మహారాజా కాలేజ్ మైదానంలో ఉంచగా దేశం నలుమూలల నుంచి వచ్చిన సంగీత అభిమానులు, ప్రముఖులు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఎస్ జానకి అమ్మగారి మరణ వార్త విన్న సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. జాతీయ మీడియా ది హిందూ కథనాల ప్రకారం ఆమె పాన్ ఇండియా కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు దాదాపు 17 భాషల్లో వేలాది గీతాలను ఆలపించారు. మైసూర్లోని మహారాజా కాలేజీ గ్రౌండ్స్ అంతా ఆమె ప్రస్తుతం జానకమ్మకు నివాళులు అర్పించేందుకు వచ్చిన జన సందోహంతో నిండిపోయింది. మీరు పడ్డ కష్టం, సినీ ఇండస్ట్రీలో ఒక సామాన్య గాయనిగా ప్రయాణాన్ని ప్రారంభించి దశాబ్దాల పాటు రోజుకు రాత్రింబగళ్లు కష్టపడుతూ తన గొంతును సంగీతానికే అంకితం చేసిన జానకమ్మ పడ్డ కష్టం నేడు ఆమెను అమర గాయనిగా మార్చింది. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన అమర గీతాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయని, రాబోయే తరాలకు కూడా ఆమె వాయిస్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ పెద్దలు కొనియాడుతున్నారు.
మేము అదే one of our sports ఆంధ్రప్రదేశ్లో పాడి రైతుల శ్రమను కార్పొరేట్ శక్తులు ఎలా నిలువునా దోపిడీ చేస్తున్నాయో అద్దం పట్టే మరో షాకింగ్ గ్రౌండ్ రిపోర్ట్ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నుంచి వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి చెందిన ప్రతిష్టాత్మక హెరిటేజ్ పాల డైరీ స్థానిక పాడి రైతుల నెత్తిక ఘోరంగా శటగోపం పెడుతుంది. గత 2 సంవత్సరాలుగా పాలలో వెన్న శాతం తక్కువగా వస్తుందనే సాకుతో రైతులు పోసిన వందలాది లీటర్ల పాలను జీరో పేమెంట్ లిస్టులో పడేస్తూ యాజమాన్యం నయా పైసా ఇవ్వకుండా ఎగనామం పెడుతుంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలతో ఏదో చేస్తారనుకుంటే ఇప్పుడు సొంత సంస్థ హెరిటేజ్తోనే ఇలా మోసం చేస్తారా చంద్రబాబు అంటూ రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని వందలాది మంది పాడి రైతులు ప్రతిరోజు తమ జీవనోపాధి కోసం హెరిటేజ్ డైరీ కేంద్రాలకే పాలను సరఫరా చేస్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా హెరిటేజ్ యాజమాన్యం తమ ల్యాబ్ రీడింగ్లను తయారుమారు చేస్తూ పాలలో నాణ్యత లేదంటూ రైతులను నష్టాల పాలు చేస్తుంది. వందలాది లీటర్ల పాలను సేకరించి తీరా బిల్లులు ఇచ్చే సమయానికి జీరో పేమెంట్లు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మీరు పడ్డ కష్టం వేసవి కాలంలోనూ తీవ్రమైన ఇబ్బందుల్లోనూ పశువులను సాకుతూ పాడి రైతులు పడుతున్న రక్తస్రేవుల కష్టాన్ని హెరిటేజ్ సంస్థ కార్పొరేట్ లాభాల కోసం తొక్కిపెడుతుంది. దీనిపై డైరీ కేంద్రాల వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకుంటే క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు సొంత డైరీనే తమ పొట్టన కొడుతుందంటూ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి @NCBN ని టార్గెట్ చేస్తూ రైతులు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్నారు. ఎంత పైసా పేపర్ దానికి కూడా గెట్టలేదా, దానికి కూడా యోగ్యత లేదండి. యాప్లో మీకు 4 కాపీ వచ్చేస్తుంది, అయిపోయింది లేదు. కాకపోతే మీకు అది కాదు, జీరోలు పడకుండా చూడాలి. అదొకటి మెయిన్ ఆ మాత్రం తెచ్చుకోలేదు. ఇది యాక్షన్ తీసుకున్న వేయింగ్లో ప్రాబ్లం అది వాళ్ళు స్కాన్ చేస్తున్నాం. మేము ఎట్లా చేయాలని ప్రతి ఒక్కరికి దాన్ని అదే విధంగా ఆ ఫార్మేట్ అంతేనా అన్నా. మేము అంత కాంగ్రెస్ గుర్తించి అంత టైం మాకు లేదు. మేము ఇదే చూసుకుంటే మాకేం బతుకు లేవా? నేను బతికే ఉన్నాను, నా భూమి నాకు ఇవ్వండి అంటూ ఒక నిరుపేద వృద్ధుడు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అత్యంత ఘోరమైన నకిలీ పత్రాల దందా ఒకటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం గ్రామానికి చెందిన సత్యం అనే సామాన్య వ్యక్తి బతికుండగానే అతను 2018లోనే చనిపోయాడంటూ నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి అతని 5 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేశారు అక్రమార్కులు. అధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి సాగించిన ఈ నకిలీ వారసత్వ భూబదిలీ వ్యవహారం రెవెన్యూ వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేస్తుంది. బాధితుడైన సత్యం 4 కూతుర్ల వివాహం జరిగిపోవటం,
కొడుకు బతుకు తెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లడంతో గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్నాడు. దీనిని గమనించిన నామ సత్యనారాయణ అనే వ్యక్తి సత్యం సాగు చేసుకుంటున్న 5 ఎకరాల అసైన్డ్ భూమిని ఎలాగైనా కొట్టివేయాలని స్కెచ్ వేశాడు. ఇందుకోసం జీపీఓ అనంతలక్ష్మి సహాయంతో సత్యం 2018లోనే మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం తయారు చేశాడు. అంతటితో ఆగకుండా సత్యనారాయణ భార్య పుష్పవతి బాధితుడికి ఏకైక కూతురంటూ మరో నకిలీ కుటుంబ పత్రాన్ని సృష్టించారు. మీరు పడ్డ కష్టం, ఎంతో కష్టపడి సాగు చేసుకుంటున్న భూమిని లాక్కునేందుకు తహసీల్దార్ రామ్ నరేష్ సంతకాన్ని మరియు ఆర్ఐ వీరస్వామి సంతకాన్ని సైతం జీపీఓ అనంతలక్ష్మి ఫోర్జరీ చేసిందని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నకిలీ డాక్యుమెంట్లు ఆధారంగా తహసీల్దార్ పొరపాటున భూమిని పుష్పవతి పేరిట వారసత్వ బదిలీ చేసేవారు. విషయం బయటకు రావడంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి జీపీఓ ఈ మోసానికి పాల్పడిందని తహసీల్దార్ వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు సదరు జీపీఓ అనంతలక్ష్మిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నారు. 5 ఎకరాల భూమి ఉంది నాకు నేను చచ్చిపోయినట్టు సర్టిఫికెట్ సృష్టించి నా 5 ఎకరాలు ఇలా జడ్ సర్టిఫికెట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి అయిన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు. నన్ను పోషించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ అధికారులు లంచాలు ప్రభుత్వం ఇచ్చే జీతాలు చాలక పేదవాళ్ళు కూడా పేదవాళ్ళు పొట్టలు కొడుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారుతున్నాయా? నిత్యం ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా విద్యాశాఖ, సంక్షేమ శాఖ అధికారుల తీరు ఎందుకు మారటం లేదు? జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో వెలుగు చూసిన ఘోర నిర్లక్ష్యపు ఉదాంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. పాఠశాలలోని 530 మంది విద్యార్థులకు పురుగులు, అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో వండిన భోజనం పెడుతుండడాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి వివరణ కోరిన పత్రికా విలేకరులపై సదరు పాఠశాల ప్రిన్సిపాల్ డి మాధురి తీవ్రంగా రెచ్చిపోయారు. అడగడానికి మీరెవరు అంటూ ఆమె చేసిన దౌర్జన్యపూరిత వ్యాఖ్యలు విద్యా వ్యవస్థలోని జవాబుదారీతనాన్ని ప్రశ్నిస్తున్నాయి. మెట్పల్లి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలలో భోజనం అత్యంత దారుణంగా ఉంటుందని, నిత్యం పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ విషయం తెలుసుకుని మీడియా ప్రతినిధులు పాఠశాలను పరిశీలించగా పుచ్చిపోయిన కూరగాయలతో వంట చేస్తున్న వైనం స్పష్టంగా కనిపించింది. దీనిపై ప్రిన్సిపాల్ డి మాధురిని వివరణ కోరగా ఆమె బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది పోయి ప్రెస్ మేనేజ్మెంట్ ను అడ్డుకుంటూ విలేకరులపైకి దూసుకెళ్లారు. మీరు పడ్డ కష్టం, ఎంతో నమ్మకంతో రెక్కల కష్టం చేసి తమ పిల్లలను చదివించుకోవటానికి గురుకులాలకు పంపిన తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ కనీస నాణ్యత లేని ఆహారాన్ని వడ్డిస్తున్నారు. ఈ పాఠశాల వివాదాల్లో ఇరుక్కోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇదే గురుకులంలో విద్యార్థినులను శారీరకంగా వేధించి ఒక ఉపాధ్యాయుడు పోక్సో కేసులో బుక్ అయిన నల్లటి చరిత్ర కూడా ఉంది. వరుసగా ఇటువంటి తీవ్ర సంఘటనలు జరుగుతున్నా ఉన్నతాధికారుల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలాబు ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. టాలీవుడ్ హార్ట్ ఆఫ్ ద సిటీ జూబ్లీ హిల్స్ పరిధిలో ఒక భారీ సినీ మోసం వెలుగు చూసింది. తమిళ నటుడు ఆర్యపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ కేసు నమోదైంది. అనంతన్ కాడు అనే చలనచిత్ర షూటింగ్ కోసం కోట్ల విలువైన అత్యంత ఖరీదైన కెమెరాలు, హై అండ్ లైటింగ్ యూనిట్లు, సినిమా మేకింగ్ పరికరాలను అద్దెకు తీసుకుని సదరు సంస్థకు ఇవ్వాల్సిన 1.80 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించకుండా మోసం చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై నిలదీసిన మేనేజర్ను కూడా బెదిరింపులకు గురి చేయడంతో నష్టపోయిన సంస్థ పోలీసులను ఆశ్రయించింది. అనంతన్ కాడు సినిమా నిర్మాణ సమయంలో ఒక లీడింగ్ ఫిలిం సప్లై ఏజెన్సీ నుంచి భారీ ఎక్విప్మెంట్ ని మేకర్స్ అద్దెకు తీసుకున్నారు. షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత కూడా అగ్రిమెంట్ ప్రకారం రావాల్సిన 1.80 కోట్ల అద్దె బకాయిలను ప్రొడ్యూసర్ వినోద్, హీరో ఆర్య చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సదరు బాధిత సంస్థ తమ అకౌంట్స్ క్లియర్ చేసుకోవడం కోసం మేనేజర్ను పంపించగా చిత్ర బృందం ఆయనపై తీవ్రంగా రెచ్చిపోయి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. మీరు పడ్డ కష్టం, ఎక్విప్మెంట్ సకాలంలో అందించి రాత్రింబగళ్లు కష్టపడిన టెక్నీషియన్ పరిశ్రమకు దక్కాల్సిన సొమ్మును
కార్పొరేట్ అహంకారంతో నొక్కేయాలని చూశారు. బాధితుల నుంచి పక్కా సాక్ష్యాధారాలతో లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో జూబ్లీహిల్స్ పోలీసులు హీరో ఆర్యాను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ ప్రొడ్యూసర్ వినోద్ మరియు కోర్ టీంపై చీటింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి కీలక అప్డేట్ అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు మరియు అర్జిత సేవలు మరియు వసతి గదుల ఆన్లైన్ కోటా విధులను, తేదీలను దేవస్థానం అధికారికంగా ప్రకటించింది. జూలై 18వ తేదీ నుంచి వివిధ సేవా టికెట్ల బుకింగ్స్ ఆన్లైన్లో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ నెల కోటా బుకింగ్స్ జూలై 18న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన వంటి లక్కీ డిప్ సేవా టికెట్లతో ప్రారంభమవుతాయి. అనంతరం జూలై 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లను విడుదల చేస్తారు. మీరు పడ్డ కష్టం, ఆన్లైన్లో టికెట్లు దొరక్క భక్తులు పడే కష్టాలను నివారించేందుకు ప్రతి స్లాట్ను టీటీడీ ముందే నోటిఫై చేసింది. దీని ప్రకారం జూలై 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక కోటాను రిలీజ్ చేస్తారు. ఇక భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జూలై 24న ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో గదుల బుకింగ్ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్ నెల కోటా బుకింగ్ సమయాల్లో భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని, సాంకేతిక ఇబ్బందులు రాకుండా ముందే లాగిన్ అయి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య రామాలయంలో చోటు చేసుకున్న విరాళాల చోరీ ఉదాంతం ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తుంది. భక్తులు ఎంతో నమ్మకంతో సమర్పించిన కానుకల రక్షణపై ఆరోపణలు రావడంతో అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య దేశంలోనే ఎన్నడూ లేని విధంగా భారీగా పడిపోయినట్లు జాతీయ మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గతంలో రోజుకు సగటున 1,00,000 మందికి పైగా భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తరలివస్తే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 60 నుంచి 70,000కు పడిపోయిందని స్థానిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయోధ్య రామాలయం ప్రారంభమైన తర్వాత స్థానికంగా టూరిజం రంగం ఊపందుకుంది. కానీ ఈ చోరీ ఘటన భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఫలితంగా అయోధ్యలోని హోటళ్ల ఆక్యుపెన్సీ రేటు ఒక్కసారిగా 25% తగ్గిపోయిందని స్థానిక వ్యాపార సంఘాలు లబోదిబోమంటున్నాయి. భక్తుల రద్దీ తగ్గడంతో ప్రసాదాలు, టాక్సీ సర్వీసులు, పూలదండల విక్రయాలు పూర్తిగా మందగించాయి. మీరు పడ్డ కష్టం, ఎంతో కష్టపడి దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు సమర్పించే విరాళాల విషయంలో పారదర్శకత లోపించడం క్షేత్రస్థాయిలో తీవ్ర నమ్మక రాహిత్యానికి దారితీస్తుంది. కేవలం ఆధ్యాత్మిక నష్టమే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి చోరీ ఆరోపణలు రూలింగ్ పార్టీ బీజేపీపై తీవ్ర రాజకీయ ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. విరాళాల నిర్వహణపై హిందూ సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు పార్టీ ఇమేజ్కు పెద్ద సవాల్గా మారాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.